నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. రాజకీయాల్లో టిక్కెట్ల గోల గందరగోళం నడుస్తుంది. టిక్కెట్లు రాని వాళ్ళు ఎవరికి వాళ్ళే రకరకాలుగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలుగుతున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం. మరి ఉండి నుండి త్రిపుల్ ఆర్ అంటే కనుమూరి రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్సీపీ నుండి బయటకు వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యారు. నరసాపురం పార్లమెంట్కి టికెట్ ట్రై చేశారు. బీజేపీ టికెట్ నిరాకరించింది. టీడీపీలో జాయిన్ అయ్యారు. ఎంపీ అభ్యర్థి నరసాపురం, బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పోటీలో ఉన్నారు. ఎంపీగా ఛాన్స్ ఎక్కడా కూడా లేదు అనేది క్లారిటీ. మరి ఎక్కడో చోట ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి ప్రచారం చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు గారు. మరి ఏ కాన్స్టిట్యున్సీ అంటే ఉండి నియోజకవర్గం పర్టికులర్గా వినబడుతుంది. ఖచ్చితంగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుండి త్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తే మరి అక్కడ ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు అలియాస్ రాంబాబు. ఆయన పరిస్థితి ఏంటంటే తాజాగా ఇప్పటికిప్పుడు మనకు అందిన సమాచారం అయితే ఒక త్రిపుల్ ఆర్కి 99.9 ఉండి అసెంబ్లీ నియోజకవర్గం కన్ఫర్మ్ అయినట్టు మనకున్న సమాచారం. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు గారు టీడీపీకి రిజైన్ చేసి అతి త్వరలోనే వైఎస్ఆర్సీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి నుండి పోటీ చేసిన మంతెన రామరాజు గారు 2020-21 సంవత్సరంలో 2021-22 సంవత్సరాల్లో మంతెన రామరాజు గారు మనకున్న సమాచారం మంతెన రామరాజు గారు ఉండి నియోజకవర్గం మొత్తం తన టీం ద్వారా సర్వే చేయించుకున్నాడు. 2020-21 సంవత్సరాల్లో సర్వే చేయించుకుని సర్వేలో కూడా వైఎస్ఆర్సీపీకి వెళితే ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో మంతెన రామరాజు గారు గెలుపు ఖాయమని 2020-21 సంవత్సరాల్లో పెద్ద చర్చ నడిచింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం కలిగించింది. అది చాలా అతి కొద్ది మంది రాజకీయ నాయకులకు తెలిసిన విషయం. ఇది ఆ దశలోనే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి దాదాపుగా మార్గం సుగమమైంది. వైసీపీలోకి వెళ్తే అతను పాజిటివ్ కూడా సిగ్నల్స్ వచ్చాయి, సర్వేలో సిగ్నల్స్ వచ్చాయి. దాదాపుగా అంతా అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిచి అతన్ని ఆఫ్ చేసుకున్నారు టీడీపీలో. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే ఉండిలో అతని సీటుకి ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడిన దృష్ట్యా ఓ పక్క మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ 2 సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్గా బరిలో ఉన్నారు. మరి మంతెన రామరాజు టీడీపీ అభ్యర్థిగా ఉన్నాడు. త్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు కూడా ఉండి సీటు మీద కన్నేశారు. చంద్రబాబు గారు కూడా ఆశీర్వదించండి రఘురామకృష్ణరాజు గారు అని చెప్పి పాలకొల్లు సభలో ప్రజలను కోరతారు. దీన్ని బట్టి రఘురామకృష్ణరాజు గారు ఎక్కడో చోట పోటీ చేయడం అనేది క్లారిటీ. అది ఎక్కడ అంటే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంతెన రామరాజు గారు టీడీపీకి ఇవాళ కానీ రేపు కానీ రిజైన్ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ రిజైన్ చేస్తే ఎక్కడికి వెళ్తాడు మంతెన రామరాజు గారు అంటే వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం ఖాయమని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి ప్రస్తుతం ఉండి నియోజకవర్గంలో రామరాజు టికెట్టు త్రిపుల్ ఆర్ కొట్టుకుపోతే రామరాజు వైఎస్ఆర్సీపీలోకి వచ్చి మరి ఉండి నియోజకవర్గం టికెట్ అడుగుతారా, లేకపోతే వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూ ఉండి నియోజకవర్గంలో త్రిపుల్ ఆర్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తారనేది ఒక్క 2-3 రోజుల్లోనే క్లారిటీగా తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,